మళ్ళీ ఇంకా స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కదా! సో, మళ్ళీ ఇక్కడ చెదలొచ్చినట్టున్నది. చెదలది రాసుకున్నాను. తర్వాత మళ్ళీ మాకు ఈ జూను 8కి మాకు ఆల్ బ్యాచెస్ గెట్ టుగెదర్ ఉండే అన్నట్టు. అంటే నేను చదువుకున్న స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొన్నటి బ్యాచ్ వరకు ఆల్ బ్యాచ్ గెట్ టుగెదర్ ఉండే అండి. సో, అప్పుడు మార్చ్ 8కి ఉండే. సో, నేను ఇక్కడి నుండి మా ఊరికి ఎళ్ళాను నేను. సో, అది కూడా రాసుకున్నాను నేను. సో, అట్లుంటది. అందుకే బడ్జెట్ గానీ, ఏదైనా గానీ రాసుకోవాలంటారు. సో, ఇంకా అట్లా వెళ్ళినాము. తర్వాత మళ్ళీ ఏముందండి ఇంకా జూన్‌లో జనరల్‌గా అంతే ఇంకా. జూను ఈరోజు కారు కోసం షాప్ చేస్తున్నా. దీనికోసం ఆ! కారు కారు తీసుకున్నాను గానీ, నేను పార్కింగ్ చేపించలేదు. ఎందుకంటే డబ్బులన్నీ కార్‌కే పెట్టేసినాం గదా! సో, కార్ పార్కింగు చేసుకోలేదు. సో, అప్పుడు కొంచెం చిన్నగా డబ్బులు జమ చేసుకొని ఇంకా జూ జూన్‌లో కార్ పార్కింగ్ చేశాను నేను. సో, జూన్‌లో కార్ పార్కింగ్ చేశాను. సో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది రాయలేదేమో గదా నేను! యూట్యూబ్ స్టార్ట్ చేసింది ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేది రాయలేదా? మేలోనే స్టార్ట్ చేశాను యూట్యూబు. హ్మ్. తర్వాత జూన్‌లో పార్కింగ్ చేపిచ్చేసాను నేను. పార్కింగ్ అయిపోయింది. పార్కింగ్ ఖర్చు రాసుకున్నాను నేను. ఆహ్, ఆ తర్వాత హ్మ్. జూలైలో ఏముంది? జూలైలో జనరల్‌గా ఇంతే అండి. ఎప్పటికి ఉండేది జూలైలో ఎప్పటికి. హ్మ్. జూలై జూలైది అంత పెద్దగా ఏం లేదు జూలైలో. చెదల మందు కొట్టించడానికి అయిన ఖర్చు. చెదల మందు నేను జూన్‌లో చెదలు చూసాను గదా! చిన్నగా. సో, జూన్‌లో చెదలు చూసిన తర్వాత మళ్ళీ ఇంకా జూలైలో ఇంకా చెదల మందు వాళ్ళని పిలిపించి చెదల మందు కొట్టిపిచ్చేసాను. దానికో 20,000 వరకు అయినాయండి. సో, అది చెదలు కొట్టిచ్చేసాను. ఇల్లు మొత్తం చెదలు కొట్టిచ్చేసాను. ఎందుకంటే మళ్ళీ చెదలు ఉంటే కష్టం గదా! సో, ఇక్కడ రాసాను నేను. జూలైలో కొట్టిచ్చాను నేను చెదల మందు. తర్వాత మళ్ళీ జనరల్‌గా అంతే అండి. ఇంకేమున్నాయి ఇంక అంతే ఖర్చులున్నాయి. ఇక మామూలుగా ఆగస్టు ఒక ఫోన్ రిపేర్ చేయించిన తర్వాత మళ్ళీ హ్మ్. ఈ ఆగస్ట్‌లోనే అండి ఇదిగోండి ఆగస్ట్ 13 మా పాపకు ఆగస్ట్‌లో టైఫాయిడ్ అయిందండి. అబ్బా! అప్పుడైతే నాకు నిజంగా ఆగస్ట్ నెల మంచిగా జరగలేదు అనేది నేను వీడియో గూడా ఒకటి చేశాను. మీకు గుర్తుందో లేదో నా వీడియోలో ఉంటది. ఆగస్ట్ నెలలో అస్సలు బాలేకుండా అయిందండి నా లైఫ్ నాకు. పోయిన సంవత్సరం ఆగస్ట్‌లో మా పాపకు టైఫాయిడ్ అయింది. కారు మిర్రర్ విరిగింది. చాలా అంటే చాలా బాధ అనిపించింది నాకు. అసలు అప్పుడు ఆగస్ట్‌లో అయితే మా పాపకు ఫుల్ వామిటింగ్స్ వచ్చుడు నైట్‌లో ఫుల్ వామిటింగ్స్ చేసుకుంది. వర్షాలంటే వర్షాలు చాలా ఇదైపోయిందండి. సో, అప్పుడు మళ్ళీ ఇంక నేను మార్నింగ్ 6 నైట్ అంతా వామిటింగ్స్ చేసుకుంటూ ఉంది. నాకు నిద్ర లేదు, పాపకు నిద్ర లేదు. చాలా బాధ అనిపించిందండి. చాలా అంటే చాలా బాధ అనిపించింది. అసలు ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు నాకు. అది కష్టం మామూలు కష్టం కాదండి అది. చిన్న పాప 9 ఇయర్స్ పాప. నేను అసలు అది ఘోరం అసలు అది నా వల్ల అది గుర్తొస్తే నాకు దుఃఖం వస్తది. సో, ఇంకా వర్షం అంటే వర్షం. ఇంకా ఆ నైట్‌లో నేనింకా అంటే మార్నింగ్ 6 ఇంకా నేను ఆగలేదు. ఇంక మళ్ళీ కార్ తీసి ఫస్ట్ వామిటింగ్స్ ఏది తగ్గాలనేసి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్‌లో తీసుకెళ్ళి గ్లూకోజ్ అది ఎక్కించిన. ఎక్కించిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళినా అప్పుడు ఓకే అయిపోయింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్‌లో ఒక 3, 4 డేస్ అయిన తర్వాత మళ్ళీ వామిటింగ్స్ చేసుకున్నది. ఓరిని ఇంక ఇదేంది అనేసి మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే కొంచెం ఫీవర్ ఉండే. ఫీవర్ తోటి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసిండు. బ్లడ్ టెస్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ టైఫాయిడ్ ఎళ్ళింది. ఇంకా టైఫాయిడ్ ఎళ్ళేసరికి అబ్బా! అనిపించింది. మళ్ళీ మెడిసిన్ అది ఇది వాడి అది ఇది చేస్తే మళ్ళీ కొంచెం క్యూర్ అయిపోయింది మా పాప. టైఫాయిడ్ వచ్చినప్పుడు చాలా ఇదైపోయిన తర్వాత మళ్ళీ మంచి క్యూర్ అయింది. ఆ! ఓకే. ఇంకా అయింది అట్లనే మళ్ళీ ఇంకా చూడండి ఆగస్టు 13కేమో
హాస్పిటల్ బ్లడ్ టెస్ట్ అది ఇది ఇక్కడ అయ్యిందా. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా ఆగస్టు 21 ఏమో సైడ్ మిర్రర్ డ్యామేజ్ అయింది. ఫిబ్రవరిలో హ్యాపీ హ్యాపీ ఉండి ఆగస్టులో సాడ్ అయింది. సో ఒక నెల హ్యాపీ ఉంటుంది, ఒక నెల సాడ్ ఉంటుంది. గడిపేస్తూ ఉండాలి రోజులని అంతే. ఇంకా ఆగస్ట్ 23కి కారు ఇన్సూరెన్స్కి ఇచ్చేసాను నేను. సైడ్ మిర్రర్ పోయింది కదా, సో అలా ఇచ్చేసాను. తర్వాత మళ్ళీ ఆగస్ట్ అయిపోయింది, లాగ్ అయిపోతుంది కదా. ఇది సెప్టెంబర్లో ఏమున్నది చిన్న ట్యాబ్లెట్. నాకెందుకు సెప్టెంబర్లో తలకాయ నొప్పి వచ్చింది అయితే ఇగో ట్యాబ్లెట్ తెప్పించుకుని ట్యాబ్లెట్ వేసుకున్నాను సెప్టెంబర్లో. అంతే, ఇంకేముందండి సెప్టెంబర్ది. ఇంకా సెప్టెంబర్లో అంత పెద్దగా ఏం లేదు. తిరుపతిలో సెప్టెంబర్లో ఎందుకు లేదు మాకు, సెప్టెంబర్ ఉంది. సెప్టెంబర్లో దసరా హాలిడేస్ వచ్చినాయి కదా, మేము సెప్టెంబర్లో మళ్ళీ తిరుపతి వెళ్ళినాం. అప్పుడు మేలో తిరుపతి వెళ్ళినాం కదా, మేలో తిరుపతి వెళ్ళిన తర్వాత అప్పుడు మేము నడుచుకుంటూ వెళ్ళలేదు. కానీ దసరా హాలిడేస్ టైంలో మన బ్రహ్మోత్సవాలు ఉంటాయి కదా, సో ఆ బ్రహ్మోత్సవాల టైంలో మేము నడుచుకుంటూ అంటే ఏడుకొండలు ఎక్కినాం అన్నట్టు. నడుచుకుంటూ ఏడుకొండలు ఎక్కి బ్రహ్మోత్సవాలు చూసి స్వామివారిని దర్శనం చేసుకొని వచ్చినాం అన్నట్టు. ఎప్పుడు ఇది మన సెప్టెంబర్లో ఇదిగోండి తిరుపతి ఖర్చు. అప్పుడు దర్శనం చేసుకొని వచ్చినాం. అంటే ఆ సెప్టెంబర్లో దర్శనం చేసుకున్నాం, తిరుపతి వెళ్ళినాం అన్నట్టు. మేము తిరుపతి వెళ్ళినాం, స్వామివారిని దర్శనం చేసుకున్నాము. తర్వాత మళ్ళీ అక్టోబర్లో ఏమైంది, మళ్ళీ అక్టోబర్లో 5th పోచమ్మ చేశాను. ఎందుకంటే మా పాపకు టైఫాయిడ్ వచ్చింది కదా, సో తక్కువ చేయాలి పోచమ్మ చేశాను. అక్టోబర్ 5th పోచమ్మ చేశాను నేను. తర్వాత మళ్ళీ ఇంకేముందండి అంతే. ఇంకా స్నాక్స్, చిప్స్, వెజిటేబుల్స్ జనరల్గా అవన్నీ ఉండేటివి. సో ఇది చూసి చెప్పాలంటే ఇది చూసి చెప్తున్నా కదా, కొన్ని కొన్ని గుర్తొస్తాయి అట్లా. అంటే అంతా ప్రతిదీ డేట్తో సహా గుర్తొస్తుంది అన్నట్టు. నెల చెప్పగలుగుతాం ఈ నెలలో ఇదైంది, ఈ నెలలో ఇదైంది అని. కానీ ఇంకా అక్టోబర్ నెల అంటే జనరల్గా ఈ అక్టోబర్ నెల గడిచిపోయిందండి. అక్టోబర్ నెలలో మళ్ళీ లైట్ ఫిట్టింగ్ అది ఇది చేపించినాం. అక్టోబర్ నెలలో మళ్ళీ దీపావళి పండుగ వచ్చింది కదా, సో అక్టోబర్లో దీపావళి పండుగ వచ్చింది. తర్వాత మళ్ళీ దీపావళి నవంబర్లో మా చెల్లి పెళ్ళి అయింది. తర్వాత మా పిన్ని వాళ్ళ కొడుకుది ఎంగేజ్మెంట్ జరిగింది. సో దానికి కొంచెం స్పాన్సర్ చేసినాము. మా చెల్లి పెళ్ళికి గిఫ్ట్ చేసి తీసుకున్నాము. తర్వాత మళ్ళీ ఏముంది, అక్టోబర్ నవంబర్ అంతే అండి. డిసెంబర్లో ఏముందండి, ఏం లేదు. ఇంకా డిసెంబర్లో ఎందుకు ఏం లేదు, డిసెంబర్లో నా బిడ్డ బర్త్డే. సో డిసెంబర్లో నా బిడ్డ బర్త్డే డిసెంబర్ 3 కదా, సో అప్పుడు ఇంకా అదే ఇంకా జనరల్గా కేక్ కట్ చేయించేసినాము. మంచిగా పార్టీ లాగా చేసేసి మంచిగా ఒక 20 మెంబర్స్ వరకు భోజనాలు చేయించేసాను. తర్వాత నా చేతులతోటి నేనే వంట చేసిన 20 మెంబర్స్కి. సో అది ఫుల్ హ్యాపీ అనిపించింది అన్నట్టు. నా బిడ్డ బర్త్డే రోజు నేను మంచిగా అందరికీ వంట చేసి పెట్టిన. ఒక 20 మెంబర్స్కి, పెద్ద ఎక్కువ కాదు, ఎక్కువ క్వాంటిటీ ఏం కాదు, జస్ట్ అదేంటి కొంచెం క్వాంటిటీ తోటి అంటే 20 మెంబర్స్ అంతే. అంతే తీసుకున్నాను నేను. అంతమందికి మాత్రమే అనుకున్నాను నేను. నా అనుకునే వాళ్ళకి మాత్రమే చేయాలనుకున్నా, భోజనం పెట్టాలనుకున్నాను. సో అట్లా 20 మెంబర్స్కి మాత్రమే నేను చేతులతో నేను వంట చేసి పెట్టేసిన. డిసెంబర్ 3 నా బిడ్డ బర్త్డే. డిసెంబర్ 3 ఆ రోజు చేసేసాను నేను నా బిడ్డ బర్త్డే. తర్వాత ఇంకా 7కి మేము అటు నిర్మల్ వెళ్ళొచ్చేసామండి. నిర్మల్ వెళ్ళొచ్చినాం మేము డిసెంబర్ 7 అంటే. డిసెంబర్ 7 అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తర్వాత ఈ నెలలో నేను కొన్ని గోల్డ్వి బ్యాంక్లో ఉండే, సో అవి విడిపించానండి. డిసెంబర్ 7కి కొన్ని విడిపించాను నేను, నా గోల్డ్వి కొన్ని ఆర్నమెంట్స్ ఉండే అవి తీసుకున్నాను నేను. తర్వాత మళ్ళీ ఇంకేముందండి అంతే. ఇంకేమున్నదండి అంతే, ఇంకేముంటుందండి అంతే. ఇంకా ఇక్కడి వరకు అయిపోయింది, ఇయర్ ఎండ్ అయిపోయినట్టే.
సో, మనకు అంతే అండి. ప్రతి అంటే కొన్ని కష్టాలు, కొన్ని మంచి, కొన్ని చెడు జరుగుతూనే ఉంటాయి. కష్టాలుంటాయి, సంతోషాలుంటాయి. సో, అట్లా నడిపించుకున్నా వెళ్ళాలి. సో, ఇది అండి. ఇది నాకు గుర్తుగా ఉంటదనేసి ఈ వీడియో చేస్తున్నాను.